నన్ను గుర్తెరిగిన దేవుడు ఆయన. ఈరోజు మన ప్రాణంతో నిలబడి ఉండమంటే ఆయన దయ మాత్రమే, ఆయన కృప మాత్రమే. ఇంకేదో మనమేదో పెద్ద బలశాలి, పెద్ద మనకి ఇంకేదో మంచి ఆరోగ్యమే కాదు. ఆయన ఇచ్చిన సమస్తము మన మీద ఆయన కన్ని దృష్టి. మనమందరం కూడా స్తోత్రాలు చేద్దామా? స్తోత్రాలు దేవా, స్తోత్రాలు అయినా అనేక మాత్రమే దేవా, అనేక మాత్రమే దేవా. అయా మేమంతరం కూడా దేవా స్తోత్రాలు. ఎక్కడ 2-3 ఉంటారో దేవా ఆ దిక్కనే ఉంటా అని చెప్పిన గొప్ప దేవుడు దేవా స్తోత్రాలు యేసయ్యా. ఇక్కడ 2-3 కన్నా ఎక్కువే ఉండం దేవా స్తోత్రాలు యేసయ్యా. అయా నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను దేవా. నైనా మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను దేవా. అయా నీ ఆత్మతో మమ్మల్ని దేవా అనేకమైన విషయాలు నడిపించమని అడుగుతున్నాను దేవా స్తోత్రాలు యేసయ్యా. మేము ఒక్కొక్క నెల వచ్చి మేము పడే ప్రయాసం దేవా, నీలో పడే ప్రయాసం ఏ రోజుకి వ్యర్థంగా పోదు నాయనా. అవును రాజా స్తోత్రాలు యేసయ్యా. మేము నీళ్ళ మీద విత్తనాలు వేస్తాం దేవా. అయ్యా ఒక్కరోజు ఖచ్చితంగా ఫలించుతుంది దేవా స్తోత్రాలు యేసయ్యా. ఈరోజు ఎంతోమంది వెనకబడి ఉండొచ్చేమో, రాబోయే రోజుల్లో దేవుడి చిత్తమైతే మీకు కూడా స్థలాలు దొరకకుండా పోవచ్చు. దయచేసి మనమందరం కూడా ఒక్కసారి ఆయన పాదాలు కనిపెట్టుకొని నైనా ఆయన అంతా నన్ను కాచి కాపాడేదేవా. ఈ మాసం అంతా నైనా ఎంతోనైనా నా తల్లే మర్చిపోయి ఉండొచ్చేమో, ఒక్కో రోజు నా తల్లి కొన్ని గుర్తుండొచ్చాడేమో, గుర్తు లేకుండా పోయి ఉండొచ్చేమో, లేకపోతే మన ఇంట్లో ఎవరికో గుర్తు లేకుండా పోయి ఉండొచ్చేమో. అయితే అన్ని విషయాలలో ఆయన మనల్ని గుర్తుపెట్టుకొని ఒక్కొక్కసారి మనం తప్పు అడిగిన వేసినప్పుడు అంతా కూడా ఆయన కాచి కాపాడి మళ్ళా కూడా మన తప్పుదావుని ప్రతి వారం సరి చేసుకుంటూ వస్తుండే. ప్రతి వారం ప్రతి సండే ఒక్కసారి మన హృదయాలు ఆయన వైపు తిప్పదు. ఏమవుతూ ఈ ఒక్క నెల దేవుడు ఏదైనా ఒక విషయంలో మీకు గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, చేయకుండా ఉండేది కాదు. ఈరోజు ప్రాణంతో ఉండమంటే అది గొప్ప కార్యం. అవన్నీ ఒక్కసారి తెచ్చుకొని ఆయన ఆరాధించదమా? ఒక్కసారి స్తోత్రాలు దేవా, స్తోత్రాలు చేద్దామా? స్తోత్రాలు నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదం. మీ వాయిస్ కావాలి. నిజంగా మీరు నంది ఉంటే, ఆయన చేసిన మేలు ఉంటే మీరు ఆయన స్తుతించండి. ఏమంటే ఆయనకి కృతజ్ఞతల సాక్ష్యం కావాలి. మెయిన్గా ఏదో సాక్ష్యం కాదు, కృతజ్ఞతలతో సాక్ష్యం కావాలి. చదువా మేన్. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదవు. ఒక పిండము వలె మోసావు స్తోత్రం, నన్ను చెదరక మోసావు స్తోత్రం. చెప్పండి ఆమె. ఒక పిండము వలె కాచావు స్తోత్రం, నన్ను చెదరక మోసావు స్తోత్రం. కలిచదమా? ఎబినేజరు ఎంతవరకు మోసితివి. ఆమె. ఎబినేజరు నా తలంపుతోనే ఉన్నావే. స్తోత్రం హృదయములో మోసితివే స్తోత్రం. అవును రాజా. స్తోత్రం ఒక పిండము వలె మోసితివే స్తోత్రం. ఏమీయూ లేకున్నా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివి యేసయ్యా. ఏమీయూ లేకున్నా
సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివి. ఏ కీడు మనకి ఏ కీడైనా తలంచని నీవు, నీ నిరంతరం నీలాగలేరు. ఆమె ఏ కీడైనా తలంచని నీవు, ఏ తండ్రైనా నీలాగలేడు. ఎబినేజరే ఎబినేజరే ఎంతగా నన్ను మోసితివి. ఎబినేజర్ నా తలంపుతోనే ఉన్నా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, ఒక పిండము వలె మోసితివే. స్తోత్రం நானும் என் வீடும் என் வீட்டார் அனைவரும் ஓயாமல் நன்றி சொல்வோம். நானும் என் வீடும் என் வீட்டார் அனைவரும் ஓயாமல் நன்றி சொல்வோம். ஒரு கருப்போல காத்தீரே நன்றி. என்னை சிறையாமல் சுமந்தீரே நன்றி. அமதாச்சா ஒரு கருப்போல காத்தீரே நன்றி. என்னை சிறையாமல் சுமந்தீரே நன்றி. எபினேசரே எபினேசரே, இந்நாள் வரை சுமந்தவரே. ஆமென். எபினேசரே எபினேசரே, இருப்பவரே. நன்றி நன்றி நன்றி, இதயத்தில் சுமந்தீரே. நன்றி நன்றி நன்றி, కరుపోల సుమతీరే నంది. ఎలాగో మార్చినట్టు చూడండి. ఒక్కొక్క నెల మనల్ని ఎక్కడ కాపాడి ఈ నెలంతా కూడా ఒక చిన్న మాట, చిన్న సాకి మీ ప్రేయర్లోనే ఉండండి. దయచేసి మీరు కళ్ళు చేసి ఎప్పుడు చూసే సందే, ఎప్పుడు చూసే జనాలే, కొంచెంసేపు మీ కళ్ళు మూసి ఆయన హృదయాన్ని, మీ హృదయం ఆయనకి ఇచ్చేయండి. కొంచెంసేపు వేరే ఏ ఆలోచన వద్దు, ఏ తలంపు వద్దు, ఏ కార్యాలు వద్దు. ఆయన మాత్రం నీ ముందు వెళ్తుంది. ఆయనకు మాత్రం నువ్వు స్థానం ఇవ్వండి. ఆయన సిలువు గుర్తు తెచ్చుకోండి. యేసయ్యా, యేసయ్యా, ఆయనకు అసంతమైన కార్యం ఏం లేదు. ఆయన వల్ల మాత్రమే మాట్లాడండి. ఆయన వల్ల మాత్రమే. యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, నీకే మళ్ళా యేసయ్యా, యేసయ్యా, నీకే నీ జీవితాన్ని మగంటే ఆయనే. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, మన రోగాలు మగంటే ఆయన మాత్రమే.
విషయం చెప్తున్నా, ఈ హృదయం అయితే ఆయన పక్క తిరిగింది ఖచ్చితంగా. చేయిలున్న వాళ్ళు మట్టుకు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము వాక్యము అంశం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. ఈ దినము ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆయన రక్షించాడంట. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా. పక్కన చేయించి చెప్పడమ్మా, నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామమును మహిమపరచుదామా? హల్లెలూయా. ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. ఇక్కడ పాటలు పాడేటప్పుడు కూడా సరే, ఆరాధించేటప్పుడు కూడా సరే, మీరు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టేదేదో సాధారణ విషయం కాదండి. ఈ రెండు చెయ్యిలు ఇట్ట మూసుకుంటే మన హృదయంలో ఉండేది ఒకటి పని చేస్తుందంట. రెండు చెయ్యిలు మూసుకుంటే మన హృదయంలో ఇంకొకటి పని చేస్తుందంట. మూడు మూసుకుంటే ఏదో ఒకటి పని చేస్తుందంట. నాలుగు మూసుకొని ఇట్టంటే ఏదో ఒకటి పని చేస్తుందంట. ఇన్నిటికీ ఇటు చేస్తుందంటే, ఈ రెండు చేతులతో చేయి కొడితే దేవుడు నీకు ఎంతగా ఆశీర్వాదంగా ఇస్తాడో. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదామా? ఈ చప్పట్లు కొట్టే వల్ల ఏమొస్తుంది తెలుసా? బ్లడ్ సర్క్యులేషన్ అవుద్దంట. సైంటిస్ట్ చెప్తుంది, బ్లడ్ మన చప్పట్లు కొట్టేటప్పుడు రెండు హ్యాండ్, మనము రెండు చేతులు ఎంతగా కొడతామో అంతగా మనకు బ్లడ్ ఏం చేస్తుందంటే సర్క్యులేషన్ చేస్తుందంట. ఈ రెండు చెయ్యిలు, ఒక చెయ్యి, మూడు చెయ్యిలు, ఈ బ్రదర్కి తెలుసు అనుకుంటా, మీరు అయ్యి ముత్రాస అంటారంట దాన్ని. రెండు చెయ్యిలు ఎటు పెట్టుకోవాలా. ఇవన్నీ మనకి చెప్పింది ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తుంటారు చెప్పండి? హల్లెలూయా. మనకిచ్చింది మనందా తీసుకోవాలి. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా. పక్కన గారికి చేయించి చెప్పండి, మీరు నిద్రపోకండి సిస్టర్, మెలుకుతో ఉండండి. మీ జీవితంలో దేవుడు ఆశీర్వాదకరమని చేస్తాడు. చప్పట్లు కొడదామా? దేవుని నామమును మహిమపరచుదాం. మనం ఎత్తుకున్న కీర్తనలు 55వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 55వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నేను, అమ్మ ఒకరికి మైక్ ఇవ్వండి అన్న, మైక్ ఎవరికని ఇవ్వండి. అంటే నేనైతే కావాలని చెప్తానని మీరు అనుకోకూడదు కదా. నిజమా కాదా? ఇంతమంది వచ్చి మీరు కూర్చొని ఉన్నారు, ఏదో పాస్ట్ కావాలని బుర్ర కథలు చెప్తానని అనుకోకూడదు. దేవుడు వాక్యము, దేవుడు నిరీక్షణ, దేవుడు ఆశీర్వాదము. ఈ దినము దేవుడు మనల్ని అందరినీ ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన. చదవండి అమ్మా. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, నేను దేవునికి మొరపెట్టుకొనుదును, యెహోవా నన్ను రక్షించును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకుందామా? అయితే నేను ఎవరికి మొరపెట్టుకొనును? ఎవరికన్నమ్మా చెప్పండి? మన మనుషులు కాడ మేము మొరపెడుతున్నాం. ఎవరికాడ మొరపెడుతున్నాం? మనుషుల కాడ మొరపెడితే మనుషులు ఏం చేస్తున్నారంటే పక్కింటికి అక్కడ పోయి మొరపెడుతుంది. ఎవరి గురించే? మన గురించి ఏమని మొరపెడుతుంది? అమ్మో అక్కట చెప్పింది అమ్మో, ఇటు చేసింది అమ్మో, ఇటు జరిగింది అమ్మో. బెలే అక్క కదా అక్క, ఏదో నీకాడ పర్సనల్గా చెప్తే ఆ అక్క కారు ఊరంతా పోయి ఓదుతుంటాం. అది కాదండి. మనం ఎవరికాడ మొరపెడుతున్నామంటే దావీదు రాజు చెప్తున్నాడు, నేను నీదొక మొరపెడుతున్నాను, నువ్వు నన్ను ఏం చేస్తున్నావంట? రక్షిస్తున్నాంట. ఎవడు మనల్ని రక్షించింది? దేవుడు మనల్ని రక్షించాడు. దేవుడు రక్షించిన హృదయాలు ఓరకు ఉండవండి. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా. దేవుడు రక్షించిన హృదయాలు ఓరక్క ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఇచ్చిన రక్షణ నీ దినము నీ జీవితంలో ఒక్కొక్క రోజు ఏం చేస్తుంటే ఈ హృదయంలో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటామంట.
ఆయన మహింపరుస్తూ ఉంటామంట, ఆయన గణపరుస్తూ ఉంటామంట. అట్లా మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. హల్లెలూయా. రక్షణ ఎవరికి? మనకే. హల్లెలూయా. ఈ రక్షణ దావీదు రాజు ఆయన రాజుగా ఉన్నా కూడా దేవుడి దగ్గర తగ్గింపు, దేవుడికి దగ్గర నిరీక్షణ, దేవుడి దగ్గర పట్టుదల, దేవుడి దగ్గర మొరపెట్టకుండా ఎక్కడికి పాడండి దావీదు. ఎంతమంది ఆమె చదువుతారు? హల్లెలూయా. మనకు కొంచెము ఆడంబరం వచ్చిందనుకోండి, మనకు కొంచెము ఏం చెప్పాలా, ఇంకా కొంచెం మనకు ఫ్రీడమ్ వచ్చిందనుకోండి, మనల్ని బట్టే వాళ్ళే లేరు. ఎవరినే? మనల్ని బట్టే చెయ్యిలో ఉండవు. నేను వేరే లెవెల్ బ్రదర్, నేను వేరే లెవెల్ సిస్టర్ అంటే దావీదు రాజు ఆయన రాజుగా ఉన్నా సరే, ఆయన ఏ స్థానంలో ఉన్నా సరే, ఎట్లా ఉన్నా సరే, ఏమి చేసినా కూడా సరే, దేవుడి దగ్గర ఒక్కొక్క రోజు మందిరంలో ఆయన కనపడుతూ ఉన్నాడంట. ఈ దినము మనమందరం ఎంతమంది కనపడుతున్నాం? ఒక నిమిషం ఆలోచన చేసుకుని చూద్దామా. నేను దేవుడి దగ్గర మొరపెడుతున్నాను, ఆయన నన్ను ఏం చేస్తారంట? రక్షణ అనేది ఊరక కాదండి. రక్షణ అనేది ఊరక కాదు. రక్షణ పొందిన వాళ్ళు సమయాన్ని పాటిస్తారు. రక్షణ పొందిన వాళ్ళు దేవుడి దగ్గర కనిపెట్టుకొని ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళు దేవుడికి మించినది ఏది కాదని చెప్తారంట. ఏ రక్షణ నీలో ఉంది? మన రక్షణ ఎక్కడ తెలుసా? సమయానికి దీపం వెలగద్ది. మన రక్షణ ఎట్ట? సమయానికి ఏమి వెలగద్ది? అబ్బా ఆ లైట్ వెలిగింది అనుకో, ఏ లైటో? రక్షణ అనే ఒక లైట్ మనల్ని వెలిగింది అనుకో, మన కళ్ళే మనల్ని కోస్తాయి. ఎప్పుడు ఎలగద్ది తెలుసా? ఇటు ఎలగద్ది, ఇటు ఎలగద్ది, ఇటు పోద్ది, ఇటు పోతుంది, ఎప్పుడు ఎలగతనే ఉండాలా. హల్లెలూయా. అట్ట ఎలగంగా ఏమవుతుందంటే జ్యోతి వలె నిన్ను దేవుడు ప్రకాశిస్తున్నంట. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరచుదామా. నువ్వు ప్రకాశించాలంటే నీలో ఏముండాలంటే రక్షణ. రక్షణ లేనిదే ఏ ఆశీర్వాదము నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. ఈ శరీరం ఎవరిచ్చింది? మా అమ్మ ఇచ్చింది. మనం ఏం చేస్తాం? మా అమ్మ ఇచ్చింది, మా నాయన ఇచ్చింది. దేవుడి చిత్తం లేనిదే నువ్వు పుట్ల. ఎంతమంది ఆమె చదువుతారో? హల్లెలూయా. దేవుడు మనల్ని పుట్టించాడు. ఎట్లా పుట్టించాడు? ఆయన స్వరూప రూపంగా మనల్ని సృష్టించాడంట. ఒక కుక్కన, ఒక నక్కగా, ఒక పులిగా అట్ట సృష్టించలే. మనల్ని ఎట్ట సృష్టించాడు? ఆయన స్థాయిలో, ఆయన ఒక సృష్టింపు. నువ్వు నాకు కావాలా? హల్లెలూయా. నువ్వు నా సొత్తు అంటున్నా ఆయన. ఎంతమంది ఆమె చదువుతారో? హల్లెలూయా. అట్టటి శరీరంలో ఏమి కావాలంటే రక్షణ. నా ఆత్మ లేనివాడు నావాడు. ఏమంటా? ఇది నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుంది. చెప్పాలండి, నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు ఎలగతా ఉంటావో, ఈ ఎలిగకుండి నిన్ను జనాలు ఎట్ట చూస్తారు తెలుసా? నువ్వు అనుకోనే లేవు, నువ్వు ఊహించుకోనే లేవు. దేవుడు నిన్ను అంత గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. నీ ఇంట్లో సరే, బయట సరే, నువ్వు ఎక్కడ సరే, ఎక్కడున్నా సరే, వాక్యం చెప్తుంది, నువ్వు పోయేటప్పుడు ఆశీర్వదించబడుతావు, నువ్వు వచ్చేటప్పుడు ఆశీర్వదించబడుతావు, నీ పట్టణంలో ఆశీర్వదించబడుతావు, నువ్వు బయట ఆశీర్వదించబడుతావు. ఉపదేశ కాండంలో ఈ వాక్యం వస్తుంది. నిన్ను ఎట్ట ప్రకాశిస్తున్నంటే అట్లా ప్రకాశిస్తున్నంట. ఈరోజు మన రక్షణ ఎట్టుంది తెలుసా? ఈ సమయంకి ఎక్కడికి వస్తే మనకు భయము, భక్తి. ఈ స్థలం నుంచి మనం వదిలి బయటికి పోయినామంటే మనకేం లేదు, ఏం లేదండి. లోకం వైపు చూస్తున్నా. లోకం వైపు చూడకూడదండి. లోకం వైపు చూసిన వల్ల ఏమైందంట? ఎవరో లోతు భార్య ఏమైందమ్మా? దేవుడు చెప్పాడు, అమ్మ తిరిగి చూడబాకు. ఏం చేస్తుండో? తిరిగి చూడబాకు, గమ్మున పోతా ఉండు. మనకు అలవాటు ఉందా? తిరిగి చూడకుండా పోయి అలవాటు ఉందా?
ఏందో కొంచెం మాట తిరిగి చూసేసి వస్తాం. ఆ ఇంట్లో ఏం జగడం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏ ప్రచన జరుగుతుంది, ఇది మన ప్రచన కాదండి. ఆ ఇంట్లో జగడం జరుగుతుంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా. హల్లెలూయా. నైనా ఈ కుటుంబంలో ఎప్పుడు జగడాలు జరుగుతున్నాయి, ఈ కుటుంబానికి నీ సమాధానం కలుగును గాక. ఎవరో రక్షించబడిన వాళ్ళు చేసే కార్యాలు. హల్లెలూయా. దేవుడు వైపు ఎవరైతే ఆయన కనిపెట్టుకొని ఆయన మట్టుకు ఎవరైతే చూస్తుంటారో వాళ్ళ జీవితాలు దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి దేవునామని మహిమపరచుదామా. ఆ రక్షణ నీలో నాలో ఉందా? తీసుకుందాం, చదువుదాం. అదే మన యేసయ్య రాసిన పత్రిక 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఎట్లా ఉన్నాడంట మనకు చెప్పాలమ్మా. యెహోవా మనకు న్యాయాధిపతి. అప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉంటే, మనం అన్యస్తులుగా ఉంటే ఆయన బిడ్డలు మనం అవుతామా? చెప్పాలండి. ఆయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలమ్మా? న్యాయాధిపతులుగా ఉండాలి. మన దేవుడు ఎవరు? నీతి సూర్యుడు. ఆయన ఉదయించేటప్పుడు ఒక్కొక్కరిని దేవుడు ప్రకాశించే దేవుడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎట్లా ఉండాలా? నా పరిస్థితి వల్ల నేను న్యాయంగా ఉండలేకపోతున్నా, నా కుటుంబం పట్ల నేను న్యాయంగా ఉండలేకపోతున్నా, నా కష్టాన్ని బట్టి నేను న్యాయంగా బతకలేకపోతున్నా, నా అప్పుల బాధల వల్ల నేను న్యాయంగా నడుచుకోలేకపోతున్నా. ఇది రక్షణ కాదండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా నువ్వేం చేయాలంటే దేవుడి దగ్గర మొరపెట్టాలి. నైనా నీ నీతిలో నన్ను, నీ రాజ్యములో నన్ను నడిపించు నాయనా. హల్లెలూయా. యేసుకి ఏం కార్యము ఎదిరించలేదండి. సమస్తము దేవుడి చేతికి యేసుని ఒప్పగిచ్చాడు. ఒప్పగించుకోవడం వల్ల యేసు మౌనంగా ఉన్నాడండి. ఈరోజు మనమందరం ఎంతమంది దేవుడి కాడ మన ఆత్మని ఒప్పగిస్తున్నామో? ఎక్కడైనా ఉన్నారు? చేయలేతండి చూద్దాం. నా ఆత్మని దేవుడి కాడ ఒప్పగిస్తున్నాను అనే వాళ్ళు చేయొద్దని చూద్దాం. వెనకాల ఇద్దరు ఎత్తుతున్నారు చెయ్య. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మన ఆత్మని దేవుడి దగ్గర మొరపెట్టాలి. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి నువ్వు నేను ఎట్లా ఉండాలి? న్యాయాధిపతులుగా ఉండాలి. నువ్వు న్యాయంగా ఉంటే, నువ్వు దేవుడికి భయపడినట్లయితే నీ తరములను దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన చప్పట్లు కొట్టి దేవునామని మహిమపరచుదామా. నువ్వు న్యాయాధిపతిగా లేకపోతే ఆయన 4 తరాలు, 3 తరాలు, 5 తరాలుగా నీ కుటుంబాన్ని దేవుడు విచారిస్తాడంట. విచారిస్తాడండి. విచారించదంటే ఏందో తెలుసా? పరిశీలిస్తుడు, పరిశోధన పెడతాడు, నీకు చెక్ పెడతాడు. ఆయన న్యాయాధిపతి. నేను ఎట్లా ఉండాలా? న్యాయంగా ఉండాలి. ఆయన న్యాయాధిపతిగా ఉండి నేను అన్యస్తుడిగా నేను ఉంటే నాలో ఏం లేదు, రక్షణ లేదు. ఇక్కడ కూర్చొని ఉన్న మీరందరూ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మీరు రక్షించబడి ఉండొచ్చు. అయితే మీ ఆత్మని దేవుడి కాడ ఉపయోగించున్నారా? లేదు. నేను ఏదైనా ఆరాధన చూస్తున్నా, చాలామంది మౌనంగా ఉన్నారు. మీరు దేవుడు మనకి చేయలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నోరు ఎందుకు ఇచ్చాడు తెలుసా? తినేదానికా? కాదండి. నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు నన్ను స్తుతించాలా. ఎంతమంది ఆమేన్ చెప్తారు? నువ్వు నన్ను మహింపరచాలా. నేను నిన్ను ఎన్నుకొనున్నాను. ఏమంటున్నాయినా? నిన్ను నేను ఎన్నుకొనున్నా, నువ్వు నన్ను స్తుతించాలి. అంటే ఆ పనులు ఎవరు చేస్తున్నారు తెలుసా? చెప్పాలి, ఎవరు చేస్తున్నారు ఆ పనిలో? ఆకాశ పక్షులు చేస్తున్నాయంట. చప్పట్లు కొడదామా. ఇందాక బ్రదర్ చెప్పిండు, ఆకాశ పక్షులు పొద్దున్నే లేచిన వెంటనే ఏం చేస్తాయ్యే? అబ్బా ఏంది ఎప్పుడు అరుస్తూ ఉండి, అది అరవలేదండి, దేవుని స్తుతిస్తున్నాయి. హల్లెలూయా.
అవి పనికి పోయేది లేదు, సంపాదించేది లేదు, చేర్చి పెట్టేది లేదు. వాటికి కావలసిన సమయంలో వాటిని దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? సమకూర్చున్నట దేవుడు. ఆ సమకూర్చిన దేవుడు పొద్దున లేసి దేవుని స్తుతించి, ఈరోజు మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రమునైనా, ఈరోజు మాకు ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రమునైనా, ఈ దినము మాకు ఇచ్చిన బలం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రమునైనా, ఈ దినము నా బిడ్డల్ని, నా భర్తని, నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించి ఇంతవరకు నన్ను నడిపించి ఈ దినము నాకు ఆహారాన్ని సిద్ధపరిచిన దేవానికి స్తోత్రం. ఏం చెప్తున్నాయి తెలుసా? ఏం చెప్తున్నాయి? ఆకాశ పక్షులు అవి విత్తవో ఏం చేయవంట? విత్తతయా? ఇప్పుడు డబ్బులు తెచ్చుకున్నావు, 10 రూపాయలు జోలు పెట్టుకోండి అయ్యా, చెప్పండి. ఎక్కడికి మీకు ఖర్చు చెప్పి ఉంటాను అనుకుంటా. బైబిల్లో ఒక వాద్యారు ఉండంట. ఆ వాద్యారు ఎవరైనా ఉంటే చెప్పతరా, మీకు 100 రూపాయలు ఇస్తా ఫ్రీగా. బైబిల్లో అంటే టీచింగ్ చేసే ఒక వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా? బైబిల్లో ఒక వాద్యారు ఉండండి, చదువు నేర్పించేవాడు. తెలుసా ఎవరికైనా? ఎవరు తెలుసా వాద్యారు? చిన్న శ్యామ. చెప్పట్లు కొడదామా? మనం చూస్తాం కదా, చిన్న శ్యామలు పోతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంట? వాటికి కావాల్సిన ఆహారాన్ని ఏం చేస్తాయంట? చేర్చుకోండి. ఎక్కడ చేర్చుకోండి? వానాకాలం వచ్చేలోగా, ఎట్లా ఎండొచ్చేలోగా, రాత్రి అయ్యేలోగా వాటికి కావాల్సిన అవి బాగా చూడండి లైన్గా పోతాయి. మనం లైన్లో కూర్చుంటామా? గవర్నమెంట్లో మనం ఏం చేస్తాం? అమ్మ కొట్టో దట్టో ఏం చేస్తాం? వెళ్తుంటాం. అంటే ఈ చేమలకి ఎవరు నేర్పిలేదండి. అట్టే స్ట్రైట్గా పోతాయి, ఒకటెనకలక్కడే కరెక్ట్గా పోతాయి. వాటికి కావాల్సిన ఆహారాన్ని కరెక్ట్గా సిద్ధపెట్టుకుంటాయి. ఎప్పుడు? వానాకాలం రాకముందునే. వాటికి ఎవరిచ్చారండి జ్ఞానము? ఎవరిచ్చారో? మన కాళ్ళ మీద పోతే చచ్చిపోద్ది అది, అంతే కదా? అయ్యే కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? సోమరి సేమకి ఎద్దుకి వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి ఏమి తెచ్చుకోవాలంట మనమా? నేను చెప్పలా, బైబిల్ చెప్తుంది. వాటికి న్యాయాధిపతి లేకుండాను అధిపతి లేకుండాను అవి వేసవి కాలమందు ఆహారం ఏం చేస్తాయంట? సిద్ధపరచుకోండి అంట. కోత కాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి ఎంతవరకు మనం అనుకోండి, పొద్దున్నే లేసే వాళ్ళే లేరు. మనము ఎండ ఒక పక్క సొర్రం తగులుతుంటుంది. మనం ఏం చేస్తాం? అప్పుడంతా 4 గంటలకు లేస్తారమ్మా తల్లిలు గారా. పొద్దున్న 4 గంటలకు 3 గంటలకు లేచి నీళ్ళు పడతా, వాకిలు ఓడొస్తా చేస్తారు. ఇప్పుడు 8 అయినా కూడా లేసేదిలే. ఎన్నైతే లేచిన వెంటనే ఇంటి అని లేపి పోయి టీ పెట్టిపో. ఏం పెట్టో? ఎవరు టీ పెట్టాలా? చేయించలే, భర్త చేయించు, తప్పులేదు. కానీ ఎవరు టీ పెట్టాలా? మళ్ళీ వాడిని పేరు పెట్టి ప్రకాశా ఏం పెట్టి వాళ్ళు. అందుకే తనీగా పోయేది. మీకు తెలుసా ఒక సీక్రెట్ ఉంది? తనీ కాపురం ఎందుకు పోయేది తెలుసా? పేరు పెట్టి పిలుచుకోవటము, తిట్టుకోవటము, కొట్టుకోవటము, మనోళ్ళు పని ఇదే. అందుకే బ్రదర్ మేము తనీగా ఉన్నాం బ్రదర్, మేము తనీగా అందుకే ఉండేది. ఎందుకు మీరు పేరు పెట్టి పిలుచుకునే దానికా? కొట్టుకోవటమా, తిట్టుకోవటమా? లేచి టీ పెట్టియా? ఏం పెట్టో? వదులుతో నోరు కూడా కడగమని చెప్తారు. మనోళ్ళు ఏం చేస్తారో, ఆ పేస్ట్ తెచ్చి నా పళ్ళు చూపిస్తా, నోరు కడుగు. వేకు చామన మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా?
ఎవరి కోసమో? మన కుటుంబము కోసము. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని తీసుకొని పోయేటప్పుడు ఆయన ఒక స్థలానికి పోతుండు. శిష్యుల్ని 12 మంది ఆయన కూర్చోబెట్టి, మీరేం చేయండి, మెలుకుతో ఉండి ఎంత గంట సేపు? 1 గంట సేపు మేము ప్రార్థన చేయం, కానీ 3 గంటల సేపు మేము ఏం చేస్తాము? ఆ యొక్క కథ, ఈ యొక్క కథ, ఆ బుర్ర కథ, ఈ కథ, ఆ కథ 3 గంటల సేపు కూడా చేస్తాం. 1 గంట సేపు మనం ఏం చేయలేము. దేవుడు పోయి ప్రార్థన చేసి ఆయన మళ్ళీ వచ్చి తిరిగి చూసేలాగా అందరు నిద్రపోతుంటారట శిష్యులు. ఈరోజు మనం అందరం అట్టే నిద్రపోతున్నాం. నిత్యంగా చెప్తున్నానండి, మీ జీవితంలో 3 గంటలకు లేచి మీరు ప్రార్థన చేసి చూడండి, వచ్చే నెల మీరు సాక్షి చెప్తారు. ఎంతమంది ఆమేన్ చెప్తారో? హల్లెలూయా. ప్రతిరోజు అలారం పెట్టుకొని 3 గంటలకు లేచి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? నీ కోసం, నీ బిడ్డల కోసము, నీ భర్త కోసం, నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలా. బుద్ధున్న స్త్రీ తన ఇల్లునే చక్కగా, బుద్ధి లేనిదే ప్రయాసద్దంట. మనం ప్రయాసపడాలండి. ఈరోజు పొద్దున ఏం చేస్తానంటే భర్తని లేపి టీ పెట్టడము, పోయి నాస్టా తాగటము మంచిదే, ఉండొచ్చు, అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు. ప్రతిరోజు అట్లా ఉండకూడదండి. ఇంటికి ఆడవాళ్ళే ఆశీర్వాదం. హల్లెలూయా. కుటుంబానికి లేడీస్, ఆడవాళ్ళే ఆశీర్వాదం. మీరు ఆశీర్వాదంగా ఉండాలంటే 8 గంటలకు నిద్రపోబాకండి. దయచేసి చెప్తాను, మీ ఇంట్లో దరిద్రం పట్టుకుంటుంది. నిజంగా చెప్తున్నా నేను. నీ కుటుంబంలో దరిద్రం పట్టుకుంటే 8 కాదు 12 ఏళ్ళకు నిద్రపో. ఏ ఆశీర్వాదం నీకు రాను కూడా రాదు. నేను నిజం చెప్తున్నా. ఈ అక్క లేచిందే టీ పెట్టమంటుందా, బిస్కెట్లు దమ్మంటుందా? ఆ అక్క ఏం చేస్తుందంటే సెల్లి పెట్టుకొని లోడుతుంటుంది. ఎప్పుడా? లేచిన వెంటనే సెల్లి చూస్తుంటుంది. ఇవాళ ఏం స్టేటస్ జరిగింది, ఇవాళ ఏం ప్రశ్న జరిగింది. సెల్లో స్టేటస్ చూసినావు, మన స్టేటస్ చూసినావా? చెప్పాలా, మన స్టేటస్ చూసినామా? ప్రతిరోజు ఎవరైతే 3 గంటలకి, అప్పుడున్న ఆడవాళ్ళు నిజంగా తల్లిలు గారు నిజంగా చాలా నాకు ఇష్టం. వాళ్ళు 8-7 గంటలకంతా పడుకుంటారు. మన వాళ్ళు ఇప్పుడు 12 అయినా సెల్లు ఎప్పుడో మన ఊర్లో వచ్చి పడిందో. ఏడొచ్చి పడింది మన సెల్లో? ఏడొచ్చి పడిందమ్మా? మన ఊర్లో, మన దేశంలో ఎప్పుడైతే సెల్లు పడిందో అందరి నిద్రలు పోయింది. చూస్తూ ఉంటే నిద్ర రాదంట. ఎప్పుడో ఇటు దోస్తుంటారు దాన్ని. దేన్ని? దానికి పళ్ళు కడుగుతుంటారు వీళ్ళు. దోస్తాడు. ఏమ్మా ఇప్పుడు నీకు నిద్ర రాలేదయ్యా? అమ్మ ప్రార్థన చేసి, ఏందయ్యా ప్రార్థనలో కూర్చుంటే మట్టుకు నిద్ర వచ్చేస్తుంది. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది నిద్ర నీకు. ఈ నిద్ర నీకు వచ్చి నీకు ఆశీర్వాదం తీసుకొని రాదండి. సాతాను ఈరోజు ఎట్లా స్విచ్ పెట్టాడు తెలుసా మనకు? ప్రార్థన చేయకున్నట్టుగా చాలామంది సిస్టర్లు, బ్రదర్లు బైబిల్లో దారు. యాప్లో ఉంది కదా, దేంట్లో ఉంది? దీంట్లో వచ్చేసింది కదా బైబిల్. అట్టని తండ్రి గారు ఒక బిడ్డను చూసి, ఏరా యాడికి పోతున్నా? చర్చికి పోతున్నానా? బైబిల్ లేదురా. బైబిల్ దీంట్లో ఉందిలే నాయన. దేంట్లో ఉందే? ఫోన్లో ఉందిలే బైబిల్. అట్లా అప్పుడు మధ్యాహ్నం ఎట్లా చేస్తావు అన్నానంటే, నువ్వు వచ్చి తింటాను. లేరా, నీకు సెల్లే పంపిస్తా. దేంట్లో పంపిస్తా? సెల్లే పంపిస్తా, నువ్వు తిను. ఏందనైనా అట్లా అంటాను. మరి ఏంద్రా, చేతిలో బైబిల్ లేకుండా పోయేది ఏంద్రా? రక్షించబడిన వాళ్ళు ఈ బైబిల్ మోస్తారండి. ఈ బైబిల్ మొయ్యాల. లేఖనం సెలవిస్తుంది, ఈ బైబిల్ అయితే ఎవరైతే మోస్తారో వాళ్ళని నేను మోస్తా. చెప్పలు కొడదామా? ఈ బైబిల్ ఎత్తుకునే దానికి ఎవరైతే సిగ్గుపడతారో, నా తండ్రి దగ్గర మీ గురించి నేను సిగ్గుపడుతున్నాంట ఆయన. అప్పుడు నాయన మాట నేనంట, నీకు వాడికి సెల్లు పంపిమే అన్నమా, సాంబారు రసము కూరంతా సెల్లు పంపి. వాడి చర్చికి మీద నిలబడిపోయిండు. నాయన ఎట్లా నాయన రే తెలుస్తుందా? ఎట్లా తింటామని అడుగుతున్నావే? బైబిల్ తీసుకోమేదానికి ఎందుకో? ఈ బైబిల్ మన చేతికి రావాలంటే ఎంతమంది త్యాగం తెలుసండి.
ఎంతమంది చనిపోయారు, రక్తసాక్షులుగా చనిపోయారండి. ఈ బైబిల్ మన చేతికొచ్చి చేరాలంటే ఎంతమంది త్యాగం తెలుసా, ఎంతమంది చనిపోయారు తెలుసా. ఈ బైబిల్ మన ఇంట్లో ఏడుంటుంది తెలుసా? అలమారలో ఉంటుంది, లేకపోతే బిడ్డ పక్కన ఉంటుంది. ఏంది బైబిలే కదా. బంగారు ఏడ ఉంటుంది, బీరువాలో ఉంటుంది. ఉండాల్సింది బైబిల్ అక్కడ ఉండదు, బంగారం మట్టి బీరాలు. ఏంటంటే బంగారు బీర తీసుకొని పోతారు ఎవరైనా, బైబిల్ అయితే ఎవరే తీసుకొని పోరు కదా. మన నిరీక్షణ ఈ బైబిల్ని తీసుకునేది మట్టి కాదండి, బైబిల్ని చదవాలి. చదవలేదా, నీ బిడ్డల కాడ కూర్చొని చదివించుకో, నేర్చుకో, వినో. నువ్వు ఎప్పుడైతే వాక్యము ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటావో అట్లుగా దేవుడు నిన్ను భాగ్యవంతులుగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం మారాలండి. ఇంకా ఎంత సమయము, ఎంత రోజులు, సమయము దగ్గరికి వచ్చేసింది. ఏ క్షణంలో, ఏ దినము, ఎక్కడ ఏమీ జరగదని ఎవరికి తెలవదండి. ఈ రాత్రి కూడా రావచ్చు. అంటే వచ్చేటప్పుడు నువ్వు నేను సిద్ధమా? ఆయన కూడా పోయేదానికి నువ్వు నేను సిద్ధమేనా? అరుగుతులమేనా? రక్షించబడినమా? నీ కుటుంబంలో నలుగురు ఉంటారు, ఒక్కరు రక్షించబడి ఉంటారు. ఒక్కరు మట్టి ఆయన తీసుకొని పోతారు, ముగ్గురిని దేవుడు చేయి వదిలేస్తాడు. కారణం ఏంటంటే నీలో రక్షణ లేదు. రక్షణ నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రక్షణ నీ కుటుంబంలో ఒకరిని 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 తాకుతా ఉంటుందంట పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఊరకొండరండి. నిజమైన రక్షణ నేను పొందుకోనంటే మీరు ఊరక ఉండలేరు. ఆ యేసయ్య రాసిన పత్రిక 33:22 వచనం చదువుదాం. యెహోవా ఆయన న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త. యెహోవా మనకు ఎట్లా ఉన్నాడంట? చప్పట్లు కొడదామే, హల్లెలూయా. యెహోవా మనకు రాజుగా ఉన్నాడంట. ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఆ రాజు మన కుటుంబంలో రావాలా, మన ఇంట్లోకి రావాలా, మన పట్టణంలో రావాలా, మన దేశంలో రావాలా. ఏ రాజు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాజుని ఇంట్లోకి వచ్చినంటే సమస్తము సాధ్యమే. హల్లెలూయా. చదవండి బ్రదర్. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఆయన మనల్ని ఏం చేశాడంట? ఆయనదా మనల్ని రక్షించాడు. ఎట్లా రక్షించాడు చెప్పండి? ఎట్లా రక్షించాడమ్మా? ఏం పెట్టాడమ్మా? తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడంట. అట్టటి దేవుడు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? నీ కోసం నా కోసము ప్రాణం పెట్టే ఒక దేవుడు ఉన్నాడా? ప్రియమైన సంగమా, ఈ దినము అట్టటి దేవుడు నీ పట్ల ఉన్నాడా? మన పాపాలని, మన దోషాలని, మన అక్రమాలని, మన కన్నీళ్ళని, మన బాధల్ని, మన ఇబ్బందుల్ని అన్నిటినీ తన భుజము మీద మోసాడంట. మత్తయి సువార్త 9లో చెప్తుంది. ఆయన మోసాడంట. ఎందుకో? నిన్ను ప్రాణంతో ఉండేదానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడంట. ఏదో ప్రాణం పెట్టినట్టు ఓరగ పెట్టలేదండి ప్రాణము. మనం ఇంతమంది కూర్చున్నాం, ఇంతసేపు ఆరాధన జరిగింది, ఇంతసేపు పాటలు జరిగినాయి. ఎవరైనా మనం చప్పట్లు కొట్టామా? చెప్పండి, చప్పట్లు కొట్టామా? చప్పట్లు కొడితే చెయ్యిలు నొప్పి. మనమేమనుకుంటాం? చప్పట్లు కొడితే చెయ్యి నొప్పి. ఈ చెయ్యి మీద ఆని పడిందండి, ఆన్లు దిగబడిని. మన ఆలోచన వల్ల ఆయన తల మీద ఏం పెట్టారమ్మా? ఏం ఆలోచన? మన ఆలోచన చెడు ఆలోచన. ఈ చెడు ఆలోచన నువ్వు పెట్టుకోవడం వల్ల ఆయన తల మీద పెట్టింది ఏంది? ముళ్ళ కిరీటము. మన చేతిలో చేసిన అనేక పాపాల వల్ల ఆయన చేతిలో గొచ్చబడిని ఆన్లు.
మనం నడిచిన త్రోవ పాపమైన మార్గంలో మనం నడిచిన వల్ల ఆయన కాళ్ళు దిగబడి ఏంది మేకులు. ఎవరి ప్రాణానమ్మా? నీ ప్రాణానికి ఆయన అడ్డంగా నిలబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాణానికి ఆయన అడ్డం పెట్టినంటే ఆయన ఎంత పెద్ద రాజుగా ఉంటాడు. చప్పట్లు కొడదామే. రాజు ఎక్కడైనా ప్రాణం పెడతాడా? ప్రాణం పెట్టేవాడే రాజు. ఎంతమంది ఆమె జాతర? హల్లెలూయా. ఒక దేశానికి రాజుగా ఉండంటే, ఆ దేశాన్ని ఆశీర్వదించాలంటే, ఆ దేశంలో అన్ని చేయాలంటే వాడు రాజుగా ఉండాలి. రాజుగా లేకపోతే, వాడు ఏమి చేయకపోతే వాడు రాజు కాదు. ప్రియమైన సంగమా, ఆయన నీ జీవితంలో రావాలంటే, నువ్వు నీ కుటుంబంలో ఆయన రావాలంటే నీకు నిజమైన రక్షణ, ఈ రక్షణ మనలో ఉండాలండి. ఏదో మందిరానికి పోయినాను, వచ్చినాను, కానుక ఇచ్చినాను, దశభాగం ఇచ్చినాను, రక్షించబడినాను, ఆయన బలలో చేయబెట్టినాడు కాదు. నిజమైన రక్షణ నీలో నాలో ఉండాలండి. నిజమైన రక్షణ నీలో నాలో ఉంటే మన జీవితాలు ఇట్టుండవు. మిమ్మల్ని మీరు పరిశోధించి చూసుకోండి. ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం, ఎక్కడ మనము దేవుణ్ణి అసత్యతనం చేస్తున్నాం, ఎక్కడ దేవుణ్ణి ఏ స్థితిలో పెట్టున్నాం. ఈ దేశ సీఎం మీ ఇంటికో రావాలంటే ఎన్ని రూల్స్లు ఉన్నాయో తెలుసా? మీ ఇల్లు ఉండకూడదు. ఈ దేశము రాజు ఒకవేళ సీఎం రావాలంటే ఇల్లు ఇట్లా ఉండకూడదు. ఈ సీఎంకే టిషన్ అంటే పరలోకంలో ఉన్న తండ్రి నీ ఇంటికి రావాలంటే నీ ఇల్లు నువ్వు ఎట్లా ఉండాలా? రక్షణతో ఉండాలా. రక్షణ పాత్రాన్ని చేయిలో పట్టుకోవాలమ్మా. కీర్తనాకారుడు చెప్తున్నాడు, రక్షణ పాత్రాన్ని మన చేయి పెట్టుకోవాలా, చేతిలో పెట్టుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అదే కింద వచనాన్ని చదువుకుందాం. యేసయ్య రాసిన పత్రిక 35వ అధ్యాయము 3వ వచనము 4, 5, 6. యేసయ్య రాసిన పత్రిక 35వ అధ్యాయము. తడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్ని మోకాలను బలపరిచి ఏం చేయాలంట? మన చెయ్యిల్ని మన మోకాలను ఏం చేయాలంట? బలపరిచి దృఢపరచాలి. ఈరోజు ముట్లేసి ప్రార్థన చేయమంట, అమ్మ నాకు రాదు. ఏ రాదు? ఒక బ్రదరు చర్చికి బాగా పోతుండు, దిడీని ఒక తప్పు చేసేసాడు. చేసిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఎట్ట కూర్చొని పెట్టారు తెలుసా? డ్రాయర్ మట్టుకు పెట్టేసి బట్టలన్నీ ఉపదీసేసి మోకాల మీద నిలబెట్టారంట. ఎవరో పోలీస్ అధికారులు. అక్కడ మోకాలు వేస్తుమే కానీ ఇంట్లో మట్టు మనం ఏం చేయమో, మోకలేయమో. ఈ మోకాలకి ఎంత పవర్ ఉంది తెలుసా? మీరు కాబట్టి పరిశోధించి చూసుకోండి మీ ఇంట్లో. ఈ మోకాల మీద దేవుడిని అడగండి. మోకాలు అనేది ఏం తెలుసా? సాష్టాంగ దేవుడి సముఖంలో దేవుడి కాడ మోకాలు వేసి, ఒక సాధారణ పోలీస్ కాడ మనం ఏం చేస్తున్నాం? ఉప్పు మీద కూర్చొని పెడతారు. ఉప్పు తెలుసు కదా? ఉప్పుల మీద మోకాలు వేయాలా. ఉప్పు మీద మోకాలు వేయాలంటే ఎట్టుంటుందండి? ఎట్టుంటుంది? ఎండలో ఇసుకలో మోకాలు వేయమంటారు. ఎట్టుంటుంది? ఇవన్నీ మనకు సమీపించకపోతే మనం ఏం చేయాలంట? నిజమైన రక్షణ మనకు కావాలండి. చదువమా 3వ వచనాన్ని. సడలిన చేతిని బలపరచుడి, మోకాల్ని దృఢపరచుడి, ఇట్టు ఉండి భయపడక. మనం ఏం చేయకూడదు, దేనికి భయపడకూడదు. అప్పులో ఇంటికి వచ్చిండా, నీ కుటుంబంలో శ్రమలా, ఇబ్బందులా, పోరాటమా, ప్రశ్న, కన్నీళ్ళ మోకాలు వెంటనే. నువ్వు మోకాలు వేయాల్సి ఉన్న దగ్గర మోకాలు వేయవు. కేవలం దిక్కనంతా మనం పోయి మోకాలు వేస్తుంటాం. ఎక్కడ? కోర్టులో, పోలీస్ స్టేషన్లో, అక్కడ ఇక్కడ మోకాలు. కారణం ఏం తెలుసా? ఇక్కడ మోకాలు వేయడం వల్ల అక్కడ మోకాలు వేస్తున్నావు. పిశాసు నేనేం చేస్తుండవు? కట్టి పెట్టేస్తుండవు. నువ్వు ఆశీర్వాదంగా ఉండకూడదని నిన్ను కట్టి పెట్టేస్తున్నాడు. ఇంట్లో నువ్వు ఎప్పుడైతే మోకాలు వేస్తావో నేను దేవుడు ఎట్లా వస్తుందో తెలుసా?
తలగా ఉంచుతాడంట. చప్పట్లు కొట్టి దేవునామని మహిమపరచుదామా. ఒక క్రికెట్ ప్లేయర్ అండి, అతను గెలవాలని ఏం చేశానంటే, క్రికెట్ గ్రౌండ్ ఆడతారు కదా, గ్రౌండ్ ఉంటుంది కదా, పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లో యూట్యూబ్లో చూసి ఉండొచ్చు మీరు, ఒకవేళ బైబిల్ చేతిలో పెట్టుకొని మోకాల మీద ప్రార్థన చేసుకుంటా తిరుగుతుండు ఆ గ్రౌండ్ ఫుల్గా. హల్లెలూయా. ఎందుకండి చెయ్యాలా? అతని కాడ బలం లేదా? అతని కాడ ఆరోగ్యం లేదా? అతని కాడ ట్రైనింగ్ లేదా? అతను నేర్చుకోలేదా? ఏమి లేదు. అతను మోకాల మీద ఏం చేస్తున్నాడంటే, అట్టే ఆ ఇసుక ఉంటుంది కదా, గ్రౌండ్లో ఇసుకదానం ఉంటుంది, చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లో కూర్చొని అట్టే వాకింగ్లుగా మోకాల మీదనే ప్రార్థన చేసి, నైనా నేను నా దేశము గెలవబడాలి. అది అయిపోయిన వెంటనే మ్యాచ్ స్టార్ట్ అయిందండి. ఆ బ్రదరు ఫస్ట్ ప్రైజ్ కొట్టాడంట. చప్పట్లు కొడదామా. కారణం ఏంది? మోకాలు వల్ల మన కార్యం ఏది లేదండి. హల్లెలూయా. 4వ వచనం చదవండి. ప్రతి చేయుటకై దేవుడు వచ్చిచున్నాడు. ప్రతి వాడును దేవుడు చేయాల్సిన ప్రతి కార్యమును ఆయన చేయును. ఆయన వచ్చి ఆయనే మనలో చేంజ్ చేస్తాడంట. రక్షించడానికి వస్తారు, కానీ మనం ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? సిద్ధపడాలా. చదువు బ్రదర్, అట్నే చదవండి. ఆయన వచ్చి రక్షించును. హల్లెలూయా. చప్పట్లు కొడదామా. గుడ్డి వాళ్ళ కళ్ళు ఎప్పుడో, ఆయన ఎప్పుడైతే వచ్చిండో గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడినాయంట. హల్లెలూయా. చదవండి బ్రదర్. ఎవరు చెవులో? చెవిటి వాళ్ళు చెవులో ఇప్పబడిందంట. ఎవరు వచ్చినప్పుడు? దేవుడు వచ్చినప్పుడు. గుడ్డివాడు గుంతులుగా గంపు వేయను, మోడవాని నాలుక పాడినట్ట. చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదామా. ఇక్కడ 4 కార్యాలు దేవుడు చేశాడంట. ఫస్ట్ కార్యం ఏం చేశాడంట? చదవండి బ్రదర్. గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడంట. చెవిటి వారికి చెవులు ఇచ్చాడంట. కుంటివాడికి ఏం చేశాడంట? కాళ్ళు ఇచ్చాడంట. మూగవాడికి నాలుక ఇచ్చి దేవుణ్ణి గణపరిచాడంట. చప్పట్లు కొట్టి దేవునామని మహిమపరచుదామా. ఎవరు వస్తే? దేవుడు వస్తే. ఒకే ఒక కార్యాన్ని చెప్పి నేను ముగిస్తా. ఒక తల్లిదండ్రులు ముస్లిం అండి, ఒక కొడుకు ఒక కూతురు ముస్లిం వాళ్ళు బిడ్డని బయట ఊరికి ఇచ్చి చదివిపిస్తున్నారు. ఒకే కూతురు డాక్టర్ అవ్వాలా, డాక్టర్గా చెయ్యాలి ఆ అమ్మాయిని అని తండ్రికి ఎంతో ఆశ. ఈ ఆశ వల్ల ఉన్న వల్ల ఇది ఏం చేశారంటే, ఒక్కొక్క రోజు ఆయన చదివిస్తున్నప్పుడు ఊర్లో ఆయన పెద్ద తలవరుగా ఉన్నాడంట. ముగించుకుందామా లేదా తిట్ట బ్రదర్, టైం 10 అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే, తన బిడ్డని చదివించుకుంటా ఉన్నాడంట. ఆ హాస్టల్లో ఆ అమ్మాయి ఉంటుంది, డాక్టర్గా చదవాలా, కోర్సు చేస్తుంది, అన్నీ చేస్తూ ఉంది. కానీ అప్పుడు ఏం చేశారంటే, ప్రతి నిమిషంకి 2 అమ్మాయిలు ఏం చేస్తారంటే, క్రిస్టియన్ వాళ్ళు మిషనరీ సేవ చేస్తున్నారు. ఆ హాస్టల్లో ఆ అమ్మాయి కూడా ఉండి, ఈ అమ్మాయి ముస్లిం కదా, ఈ అమ్మాయికి ప్రతిరోజు దేవుడి గురించి చెప్తా ఆ అమ్మాయి మారిపోయిందండి. మారిపోయి ఆ అమ్మాయి మారు మనసు పొందిందండి. మారు మనసు పొంది రక్షణ పొంది ఆశీర్వాదంతో ఆ అమ్మాయి చాలా దేవుడి మీద భయంతో భక్తితో ఉండిందండి. ఆ అమ్మాయి ఆ భయంతో భక్తితో ఉన్న ఆ అమ్మాయి తన కాలేజ్ అంతా అయిపోయింది, డాక్టర్గా అయిపోయింది, పెద్ద డాక్టర్ అయింది, కాలేజ్ అయిపోయింది. వాళ్ళ ఊరిలో పెద్ద హాస్పిటల్ కట్టించారంట. ఎవరికి? కూతురికి. కూతురు వచ్చిన వెంటనే, నాయనా ఇదిగో నీకు నేను హాస్పిటల్ కట్టించాను, ఈ హాస్పిటల్లో నువ్వు పేదవాళ్ళకంతా నువ్వేం చేయాలా? ట్రీట్మెంట్ చూడాలా అని అంట. బిడ్డకేమో సేవ చేయాలని మనసులో ఆశ. ఎవరికి? బిడ్డకి. అప్పుడు ఆ బిడ్డ ఏం చేసిందంటే, ఇంట్లో అమ్మ బిడ్డ పడుకొని ఉంటే ఒక రూమ్లో దేవుడు 3 గంటలకి లేపుతుందంట. పోయి ప్రార్థన చేయి. వీళ్ళు ఎవరో ముస్లిమ్స్.
దేవుడు చెప్తున్నాడు 3 గంటలకు పోయి నువ్వు ప్రార్థన చేయండి అంట. ఏడ ప్రార్థన చేస్తుంది ఆ అమ్మాయి? చేస్తారా వాళ్ళ? చేస్తే ఏమవుద్ది? ఎక్కడ పోయింది తెలుసా ప్రార్థనకి? బాత్రూంలో కూర్చొనింది. బాత్రూంలో కూర్చొని దేవుడు వల్ల నింపబడుతుంది ఆ అమ్మాయి. నింపబడక దిడీన వాళ్ళమ్మ ఆమెకి బాత్రూమ్ అని చెప్పి లేచింది. కూతురు అది కనపడలేదు. యాడికి పోయింది? రూమ్ అంతా తిరిగాడు. బాత్రూంలో పోయి చూస్తే తలుపేసింది, దేవుని స్తుతిస్తుంది. ఏంది నా బిడ్డ ఎట్లా మారిపోయేసింది అయిన బయటకు వచ్చింది. బల్లె కొట్టిందంట వాళ్ళమ్మ. మనం ఎవరు తెలుసా? యాడ్ నేర్చుకున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? మీ నాయన నీ మీద ఎన్నో కళలు పెట్టుకొని ఉన్నాడు, ఏమేమో చేయాలని ఆయన ఎంతో ఉన్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు అని భయంకరంగా కొట్టానంట. అమ్మా నన్ను క్షమించు, నేనేం చేయలేను. ఇట్ట ఒక్కొక్క రోజు ఆ ఇంట్లో ఉన్నప్పుడు తమ్ముడు చూశాడు, నాయన చూశాడు. నువ్వు కానీ ఈ ప్రార్థన చేయకుండా వదిలిపెడితే నువ్వు ఊపిరి తప్పింది, లేకపోతే నిన్ను తోలు వలస్తానని అంట తండ్రి. మనం ఎవరిని తెలుసా? నేను అక్కడ ఏం చేస్తున్నాను తెలుసా? మసీదులో నన్ను చూసి ఏమంటారు? తోలు వరస్తా, నేను తోడు ఆపుకో, నీ యొక్క ఇది చెడ్డ తలంపులు. పెళ్ళ ప్రతిరోజు దేవుడు 3 గంటలకు లేపుతానే ఉన్నంట. లేపి వాళ్ళ ఆయన ఏం చేశారంటే చూసి ఆ బిడ్డని బయటికి తీసుకొని వచ్చి అందరిని పిలిచారంట. ఆ ఏరియా ఫుల్గా వాళ్ళు అందరిని బయటికి పిలిచేశారంట. పిలిచిన వెంటనే అందరు బయటకు వచ్చేసారంట. ఆ బిడ్డని బెల్ట్తో కొట్టాడంటే. ఎట్ట కొట్టాడు తెలుసా? బెల్ట్తో బట్టలు లేకుండా కొట్టాడండి తండ్రి. వాళ్ళకి ఎంత నిరీక్షణ, ఎంత భయము, ఎంత భక్తి. ఎవరైనా బిడ్డల్ని గుడ్డ లేకుండా కొడుతున్నారండి? చెప్పండి. వయసుకు వచ్చిన పెద్ద బిడ్డ గొడ్డలు ఉప్పి తీసి బెల్ట్ తీసుకొని కొడుతుందండి. ఆ అమ్మాయి వీధి వెళ్తుందంట. ఆయన కుట్టుకుంటూ పోతా ఉంటాం వీధి. కొన్ని కుటుంబాలు బయటకు వచ్చి ఆ అమ్మాయిని చూస్తుంటే సంతోషపడారంట. ఏం చేశారు? సంతోషపడారంట. ఒక చెట్టు కింద పోయి దాంకొనిందంట ఆ అమ్మాయి. చెట్టు కింద పోయి దాంకున్న వెంటనే ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఏంది నీ బిడ్డ ఇంత ఇదిగా పోతుందని నవ్వుతుండ్రంట. వాళ్ళు అనుకున్నారు నా బిడ్డని గేల్ చేస్తున్నారు అని. ఏమనుకున్నారు? నా బిడ్డని గేల్ చేస్తున్నారని తల్లిదండ్రులు అనుకున్నారంట. అది కాదండి అక్కడ జరిగింది. ఆ బిడ్డని గుడ్డలు లేకుండా కొట్టేటప్పుడు బెల్టుతో పరిశుద్ధ ఆత్మ అంగిని దేవుడు ఇచ్చాడంట. చప్పట్లు కొట్టి దేవునామాని మహిమపరచుదామా. నింపబడిందంట. వాళ్ళ కళ్ళకి కనపడలా. ఎవరి కంటికి? తల్లిదండ్రుల కంటికి అవపడలా. ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు అంగి అతని బిడ్డకి ఇచ్చాడంట. నిజమైన రక్షణ అండి అది. హల్లెలూయా, హల్లెలూయా. తన తల్లిదండ్రులు ఇద్దరు పోయి తన బిడ్డకాడిపోయి మోకాలు వేసి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవునామాని మహిమపరచుదామా. ఎట్ట జరిగిందండి? ఆ హాస్పిటల్ వెంటనే మొత్తము పగలగొట్టి దేవుడు మందిరముగా మారబడినది. హల్లెలూయా. ఈరోజు దేశాలు ఆ బిడ్డ వాడబడుతుంది. ఆ బిడ్డ జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయడా? పక్కింటక్క మిమ్మల్ని వెలుసద్ది ప్రార్థన చేసేదానికి. మీరు ప్రార్థన చేసిన ఆ బిడ్డకి బాగా అయిపోద్ది. ఆ యొక్క ప్రార్థన చేసింది, నా కుటుంబంలో నా బిడ్డకి బాగైంది. ఎంత పెద్ద గొప్ప విషయం అండి ఇది. అభిషేకము, దర్శనము, స్వప్నాలు, వరాలు, అన్య భాష, ఇవన్నీ మనం పొందుకోవాలి. ఈ 5 వరాలు మనము పొందుకోవాలి. అభిషేకము, దర్శనము, స్వప్నాలు, వరాలు, అన్య భాష. ఇది మనలో ఉండాలండి. ఈ 5 కార్యాలు.
ఈ 5 కార్యాలు మీలో కానీ ఉన్నాయంటే దేవుడు మిమ్మల్ని ఏ స్థలంలో ఏ దిక్క వాడుకుంటారని మీకే గోచరం కాదు. నా దేవుడు చేసే కార్యాలు మీ జీవితంలో అంత గొప్ప కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. దేవుడు పేతురుకు ఒక మాట ఇస్తాడండి. ఏ మాట? పేతురు, నేను చేసిన దానికంటే నువ్వు అధికంగా పైన చేస్తావు. యేసు ప్రభు ఏం చేశాడండి? మాటల వల్ల, చేతుల వల్ల ఆయన అద్భుతాల్ని నడిపించాడు. అంటే పేతురు ఏం చేశాడు తెలుసా ఎవరికైనా? ఎవరికైనా తెలుసమ్మా? కాదండి. ఆమె ఇట్ల పక్క వ్యాధస్తులు ఫుల్ పడుకొని ఉండరు, సొంత ఫుల్గా. ఇట్ల పక్క మరణ పరిస్థితులు పడుకొని ఉండరు. పేతురు నడిచేటప్పుడు ఈ నేడ తగిలిందంట. ఏం తగిలింది? నేడ తగిలి లేచి కూర్చొనిండ్రంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదామా. ఇది యేసయ్యే చేయలే అద్భుతం. ఎవరు చేశారు? పేతురు ప్రధాన శిష్యుడు. ఫస్ట్ దేవుడు పేతురుగా ఎన్నుకొనుండు. మీ కుటుంబంలో కూడా దేవుడు మిమ్మల్ని ఫస్ట్ ఎన్నుకున్నాడు. ఎందుకు? ఆయన చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చాలని చెప్పి. ఇంతడు ముగిస్తాం. ఇంకా సమయం ఉంది కానీ, మాటలు ఉండే కానీ సమయం మనకు లేదు. మిమ్మల్ని ఎన్నుకున్నాడంటే ఏదో ఓరక ఎన్నుకోలేదండి. ఏదో ఒక కారణం ఉంది. ఆయన పట్ల చేయాల్సి ఉన్నది నీ పట్ల ఉండి ఆయన చేయాలని నీతో ఆయన ఆసక్తితో కలిగి ఉన్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాం? దాన్ని పట్టించుకునేదిలే. మన భర్త మనల్ని పట్టించుకోకపోతే మనకి నరక వేదనగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఉన్న మన సహోదరులకి భార్యని పట్టించుకోకుండా భర్త తిరిగితే ఎంతగా ఉంటుంది. మనమే ఈ లోకంలో ఇంత శ్రమలుగా నా భర్త నన్ను పట్టించుకోవాలా, నా భార్య నన్ను పట్టించుకోవాలా, మనకే ఇంత వేదన కలుగుతుందంటే నన్ను సృష్టించిన దేవుడు ఆయన పట్టించుకోకపోతే ఆయన ఎంత దుఃఖపడతాడండి, ఎంత వేదన పడతాడండి. ఆయన ప్రణాళిక ఏంది తెలుసా? నిన్ను ఆశీర్వాదంగా మార్చాలని. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా. నిన్ను ఆశీర్వాదంగా ఆయన మార్చాలని. అంటే ఆ ఆశీర్వాదము నాకొద్దని నువ్వు దూరంగా పోతున్నావు. ఇదే వాస్తవము. నిన్ను ఆశీర్వాదాలని ఆయన తన్నే ఒప్పించిండంట. బలైండండి. ఆయన బలైన నీకోసమే ఆయన త్యాగం చేశాడంట. ఆయన కోసం మనం ఏం త్యాగం చేశాము చెప్పండి? ఒక్కటి చెప్పండి. నేను ఇది చేశాను బ్రదర్, నేను చేసినాను బ్రదర్, సిస్టర్, చెప్పండి చూద్దాం. ఆయన అంటుండు, మీకోసం నేను ఇన్ని చేసా, నువ్వు నా కోసం ఏం చేశావు? ఆయన మనల్ని అడుగుతుండు. లేదు బ్రదర్, నేను 50,000 రూపాయలు జీతం చేస్తున్నా, నాకు కారు ఉంది, ఇల్లు ఉంది, ఇవన్నీ మన పరలోకానికి తీసుకొని పోవు. దేవుడి కోసం మనం ఏం చేస్తామనేది చాలా ప్రాముఖ్యమండి. పేతురుని తెలుసుకున్న దేవుడు, పేతురు జీవితంలో చెప్పిన మాటని దేవుడు నెరవేర్చిన దేవుడు, నిన్ను కూడా నీ కుటుంబంలో దేవుడు నిన్ను తెలుసుకున్న విధానం బట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే ఆయన పట్ల నువ్వు నిరీక్షణగా ఉండాలి. ఈ నిరీక్షణ ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదామా. మనమందరం లేచి నిలబడదా. మనమందరం కళ్ళు మూసుకొని, నైనా నాకు రక్షణ పాత్రము దయచేయి నైనా. ఎంతమంది అయితే